వాట్ అబౌట్ దిస్ గన్ కల్చర్? గన్ కల్చర్ ఏంటంటే సెకండ్ అమెండ్మెంట్ అంటారు, రైట్ టు బేర్ ఆర్మ్స్. దాని ఫ్యాక్ట్, దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి మీకు. సో ఒక బలవంతుడు అనేవాడు ఉన్నాడు, స్ట్రెంత్ ఉన్నవాడు, ఒక బలహీనుడు ఉన్నాడు. ఆ బలవంతుడిని చూస్తే, కండలు తిరిగిన వాడిని చూస్తే ఒక బలహీనుడికి భయం వేస్తుంది, వీడు నన్ను కొడతాడో చంపుతాడేమో అని. ఈ బలహీనుడి దగ్గర గన్ ఉంది, వాడి దగ్గర స్ట్రెంత్ ఉంది. ఎవరు భయపడతారు? గన్ ఉన్న వాడే పవర్ఫుల్గా ఉంటాడు కదా. రైట్ టు బేర్ ఆర్మ్స్ అంటారు. సెకండ్ అమెండ్మెంట్ ఏంటంటే ఇండివిజువల్ లిబర్టీని, ఇండివిజువల్ ఫ్రీడమ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఎవడన్నా వచ్చి మీ అటాక్ చేస్తే, మీ ప్రెమిసెస్లో, మీ ఇంట్లో ఎవడు దొంగతనానికి వచ్చాడు, మీ కాలో యూ కెన్ షూట్ హిమ్. ఇట్స్ ఫర్ గుడ్ ఇంటెన్షన్ అనమాట. ఐఎమ్ నాట్ ఏ సపోర్టర్ ఆఫ్ గన్స్. కాకపోతే అవైలబిలిటీ ఆఫ్ గన్స్ టూ మచ్ అయింది. బ్యాక్గ్రౌండ్ చెక్ సరిగా చేసి, ప్రెవలెంట్గా లేకుండా, వైడ్ స్ప్రెడ్గా లేకుండా చేస్తే గన్ ఉన్న వాళ్ళందరూ ప్రాపర్లీ ట్రైన్డ్. నేను గన్ షూటింగ్కి వెళ్ళాను, నేర్చుకున్నాను, లైసెన్స్ తీసుకున్నాను, కానీ గన్ కొనుక్కోలేదు. బికాజ్ ఐఎమ్ ఏ గాంధీయన్, ఐఎమ్ ఎగనెస్ట్ వయలెన్స్. ఉంటే ఎప్పుడైనా మనకి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు గన్ మన చేతిలో ఉందనుకోండి, ఈ గన్ వయలెన్స్ అంతా ఎందుకు అవుతుందంటే వాళ్ళంతా ప్రాపర్లీ ట్రైన్డ్, లైసెన్స్డ్. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ సైకలాజికల్ థింకింగ్ కానీ ఏదన్నా స్ట్రెస్లో ఉన్నారు, కోపం వచ్చింది, తీసుకెళ్ళి 10 మందిని వేసేస్తారు. ఏమవుతుంది తర్వాత? వాడికి వాళ్ళు కాల్చుకుంటారు, లేకపోతే వాళ్ళని డెత్ పెనాల్టీ వస్తుంది కదా. దానివల్ల అది అంటే వైడ్ స్ప్రెడ్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ గన్స్ వల్ల ఈ గన్ వయలెన్స్ పెరిగి